పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం. ఇక ఆపరేషన్ మహాదేవ్తో మట్టుబెట్టిన సైన్యం. ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పేసి పేరు పెట్టినారు. దానికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే పహల్గామ్ ఘటన జరిగిందో తర్వాత ఘటన జరిగిన తర్వాత అక్కడ పరిసర ప్రాంతాలు కానీ మొత్తం కూడా గాలిస్తూ ఉంది మన భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో వారిని పట్టుకొని వారితో పాటు ఇంకో ఇద్దరిని ఖతం చేసి పడేసినారు. ముగ్గురు నరరూప రాక్షసుల్ని ఖతం చేసేసింది నిన్న మన సైన్యం. ఆపరేషన్ మహాదేవ్తో మట్టుబెట్టిన సైన్యం. ఇక సోనామార్గ్ టన్నెల్ దాడి ముష్కరుడు మృతి, మరో ఉగ్రవాది ఎన్కౌంటర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వీడే సులేమాన్ అంటోడు. జమ్మూ కాశ్మీర్లో సైన్యం భారీ విజయం సాధించింది. ముగ్గురు కీలక ఉగ్రవాదులను అంతమొందించింది. వీరిలో పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముష్కరుడు ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివార్లో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సైన్యానికి చెందిన ఎలైట్ పారా కమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్లో పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ ఆలియాస్ ఆసిఫ్తో పాటు అతడి ఇద్దరి అనుచరులు హతమయ్యారు. భద్రతా దళాలు అంతమొందించిన ఉగ్రవాదుల్లో గత ఏడాది సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో పాల్గొన్న జిబ్రాన్ ఉన్నాడు. అయితే మరో ఉగ్రవాదిని హంజా అఫ్ఘానీగా గుర్తించిందంట. ఇక హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్ను ఉపయోగించడంతో శాటిలైట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారట. అంటే యాక్చువల్గా డిఫరెంట్గా ఇప్పుడు రేడియో లాంటి అటువంటి ఉపయోగించేసి ఇదంతా చేస్తున్నాడా కొడుకులో. శాటిలైట్ ఫోన్ను ఉపయోగించడంతో భద్రతా దళాలు వారి ఉనికిని పసిగట్టారు. అలాంటి ఫోన్నే పహల్గామ్ ఉగ్రదాడి సందర్భంగా వినియోగించారు. దీంతో వెంటనే స్పందించిన పారా కమాండోలు మెరుపుదాడి చేసి ముష్కరులను హతమార్చారు. ఇక ముల్నార్ గ్రామ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో ఒక M4 కార్బైడ్ రైఫిల్ తర్వాత ఇతర ఆయుధ సామాగ్రి లభించాయంట. ఉదయం 11:30 సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్ సభ్యులు తర్వాత 4వ పారా యూనిట్ సిబ్బంది ముగ్గురు ఉగ్రవాదుల ఉనికిని గుర్తించారని, సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ముగ్గురు ముష్కరులు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కాశ్మీర్ జోన్ ఐజీ వికే బిడ్డి చెప్పిండు. మొత్తం మీద ఇక్కడ పహల్గామ్కు సంబంధించి నరరూప రాక్షసులు ఎవరైతే ఉన్నారో అందులో ప్రధాన సూత్రధారి ఎవరైతే సులేమాన్ ఉండో సులేమాన్ని కానీ ఖతం చేసి పడేసింది మన సైన్యం. ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళ్తాం, లక్ష్యం సాధించాకే సింధూర్కు విరామం, పౌరులకు నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం, ఎవరి ఒత్తిడి మనపై లేదు. లోక్సభ చర్చలో నిన్న రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఎవరి ఒత్తిడి మన పైన లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే వాడు నిన్న కూడా మనోడు చెప్తున్నాడు. మళ్ళీ ఆ పెద్ద మనిషికి ఏమైందో అర్థమైతలేదు. 83 సంవత్సరాలు ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడు మళ్ళీ కూడా నేను పాకిస్తాన్ భారత యుద్ధాన్ని నేనే ఆపినా అంటుండు. మాటకు అంటుండు. మనోడికి ఏమైందో అర్థమైతలేదు. అయితే సరే విషయం ఏంటంటే ఎవరి ఒత్తిడి లేదు, భారతే సొంతంగా నిర్ణయం తీసుకుంది అంటున్నారు. ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయి, భారతే సొంతంగా నిర్ణయం తీసుకున్నప్పుడు భారత్ ప్రకటించాలి కదా, భారత్ మన తర్వాత ప్రకటించేటప్పుడు ఇక్కడ ప్రతిపక్షాలతోటి మాట్లాడాలి కదా, లేకపోతే ఎందుకు భారతే ప్రకటించలేదు, అక్కడ అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత మనం ఎందుకు ఇట్లా అవుతా ఉన్నాం అంటే లేదు పాకిస్తాన్ వాడు వచ్చి కాళ్ళవేళ్ళ వాడిది బతిలాడి నీకు బాంచన్ కాల్మొక్తా అని చెప్పేసి అక్కడికి వచ్చిండు. ఆ లెక్కకు వచ్చిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది 100%. ఎట్టి పరిస్థితుల్లో అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామనేటువంటి మాటను ఇక్కడ భారత్ అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మొత్తం మీద ఇక్కడ ఆపరేషన్ సింధూర్ పైన ప్రధానంగా నిన్న చర్చ జరిగింది. ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి ఇక్కడ కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిన్న వీళ్ళని చంపేసి ముగ్గురిని ఖతం చేసి పడేసింది మన సైన్యం. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. पाकिस्तान हमारे किसी भी टारगेट को हिट नहीं कर पाया अध्यक्ष महोदय, और हमारे किसी भी इंपॉर्टेंट एसेट को नुकसान नहीं हुआ है. हमारी सुरक्षा व्यवस्था अध्यक्ष महोदय चाक चौबंद थी और हर हमले को हम लोग रोका गया. मैं इसके लिए भारतीय सेना के बहादुर सैनिकों की जमकर सराहना करता हूं, जिन्होंने दुश्मन के हर मंसूबे पर पानी फेर दिया. और अपने प्रतिपक्ष के मित्रों से भी कहना चाहता हूं, एक बार फिर से भारत के सेना के जवानों का कम से कम मेज थपथपाकर बहुत बहुत धन्यवाद.
पाकिस्तान के इस हमले के जवाब में हमारी कार्रवाई साहसिक थी, ठोस थी और प्रभावी थी। भारतीय वायुसेना ने वेस्टर्न फ्रंट पर पाकिस्तान के हवाई अड्डों, कमांड एंड कंट्रोल सिस्टम्स, मिलिट्री इंफ्रास्ट्रक्चर्स और एयर डिफेंस सिस्टम को निशाना बनाया। ఎన్నో అంటే ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి వాయుసేనకు సంబంధించి మొత్తం కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, తర్వాత అక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లని అన్ని కూడా కథం చేసి పడేసింది మన సైన్యం. తర్వాత అక్కడ ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులను కూడా కథం చేసేసింది భారత సైన్యం అని చెప్పేసి मिशन को हमारी सेनाओं ने सफलतापूर्वक अंजाम देने में कामयाबी हासिल की। अध्यक्ष महोदय, हमारी सेनाओं ने चकलाला, सरगोधा, रफीकी, रहीम यार खान, जैकबाबाद, सुक्कुर और भोलारी जैसे बड़े एयरबेस पर प्रहार किया और पूरी दुनिया ने भारतीय वायुसेना के शौर्य और पराक्रम की तस्वीर देखी। వాయు సేన శౌర్య పరాక్రమాన్ని మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా కొనియాడింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తగ్గలేదు. 100% ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కొనసాగుతుంది. కాకపోతే ఇంకేంటంటే ఇక్కడ మనము విరామం ఇచ్చినాము. తర్వాత ఎందుకు కారణం ఏంటి అంటే పాకిస్తాన్ కాళ్ళ వేలబడ్డది కాబట్టి ఇట్లా ఇవ్వాల్సి వచ్చింది. మనమే తీసుకున్న నిర్ణయం ఎక్కడ అమెరికా ఒత్తిడి కానీ వేరే దేశాల ఒత్తిడి కానీ అటువంటిది ఏం లేదని చెప్పేసి నిన్న రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి మాట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.